ఉర్దూ అయితే ఉర్దూ వాళ్ళున్నారు ఎవరన్నా అందరికీ ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బోరబండ యూసఫ్గూడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మస్జిద్ కమిటీ నాయకులందరితోటి కలిసి ఈరోజు हमारे बीआरएस पार्टी మైనారిటీ సెల్ చైర్మన్ అయినటువంటి ముజీబ్ గారు అదేవిధంగా बीआरएस పార్టీ సీనియర్ నాయకులు సోహెల్ గారు తర్వాత వహీద్ గారు అర్షద్ గారు ఇంకా చాలా మంది बीआरएस పార్టీ నాయకులు ముఖ్యంగా బోరబండ మస్జిద్ కమిటీ సభ్యులందరితో కలిసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వచ్చి గత కొన్ని ఏళ్లుగా బోరబండ యూసఫ్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీలకు ఖబరస్థాన్ ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అలసత్వ వైఖరికి వ్యతిరేకంగా వెంటనే పీలీ దర్గాకు ఎదురుగా ఉన్నటువంటి 2 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలాన్ని వెంటనే ముస్లిం సోదరుల యొక్క గ్రేవ్ యార్డ్ ను నిర్వహించుకోవడం కోసం కేటాయించవలసిందిగా ఇక్కడికి వచ్చినాం. అనేక రిప్రజెంటేషన్స్ ఈ యొక్క ముస్లిం సోదరులు ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక పెద్ద వాగ్దానం ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే సంబంధం లేనటువంటి ఒక రిట్ పిటిషన్లను అడ్డం చూపెట్టి బూచిగా చూపెట్టి ఇవాళ ఆ స్థలాన్ని కేటాయించకపోవడం వల్ల బోరబండ యూసఫ్గూడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ముస్లింలు పెద్ద ఎత్తున ఇవాళ ఇబ్బందికి గురవుతున్న ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఇంట్లో ముస్లిం మత ప్రకారంగా ఎవరైనా చనిపోయినట్టయితే పుడితే ఎంతైతే ఎంత హైమియత్ తోటి ఎంత ఇంపార్టెన్స్ తోటి ఒక సెలబ్రేషన్ చేస్తారో చనిపోయిన వాళ్లను వీడ్కోలు ఇవ్వడం కూడా అంతే గొప్ప ఎత్తున వాళ్ళు ఖురాన్ సూత్రాల ప్రకారంగా వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే చనిపోగానే 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఆ శవాలను మోసుకుపోవాల్సిన పరిస్థితి రావడం ఇంకా కూడా దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా దుఃఖం కలిగించేటువంటి ఒక రీతిలో ఉన్నది. వాళ్ళ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వాలకైనా సరే ఖబరస్థాన్లు ఏర్పరచడం అనేటువంటిది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ बोलते हैं उर्दू में जिंदा होना खुशी से जिंदा रहना जितना अहमियत है मर गए तो भी उसी तरीके से कदर से सम्मान से जो है सो उन लोगों को ऊपर भेजना దానికి విరుద్ధంగా ఇవాళ ఖబరస్థాన్ ఇవ్వకుండా ఇవాళ చాలా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఏదైతే 2 ఎకరాల 16 గుంటలు సర్వే నంబర్ 127 టీఎస్ 1/1 బ్లాక్ బి వార్డ్ 8 యూసఫ్గూడ విలేజ్ లో ఉన్నటువంటి దాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బోరబండలో ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరులకు గ్రేవ్ యార్డ్ కోసం 1 ఇంచు భూమి కూడా వదలకుండా కాంపౌండ్ కట్టింది వేకెంట్ ల్యాండ్ దాన్ని కేటాయించాలని చెప్పని కోరుతా ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో ఉన్నటువంటి ఒక बीआरएस ప్రభుత్వం కేసీఆర్ గారు मुस्लिम के हमदर्द थे और जज्बा के साथ मुसलमानों को सम्मान करना उनका जो जरूरतों को पूरी करना बोल के जो है सो उन्होंने करीब 125 एकड़ जमीन जो है सो खबरस्तानों के लिए ही दिया है. దాదాపు 125 ఎకరాలు ముస్లిం ఖబరస్థాన్ల కోసం గత ప్రభుత్వం ఇచ్చింది. అబ్దుల్లా జీవో నెంబర్ 94 डेटेड 7/8/23 के जरिए अब्दुल्लापुर मेट में मस्जिदपुर गांव में जो है सो सर्वे नंबर 233 में 20 एकड़, तालकोंडापल्ली खानापुर गांव में 42 एकड़ और कोंदर्ग में जो है सो 10 एकड़ जमीन, ये रंगारेड्डी जिला में कुल मिलाकर 72 एकड़ जो है सो पुराने बीआरएस हुकूमत ने दिए हैं. उसके बाद में मेडचल और मलकाजीगिरी डिस्ट्रिक्ट में मेडचल के मंडल में नूतलकल गांव में 35 एकड़ का जमीन जो है सो खबरस्तान के लिए दिए थे. शामिरपेट में भी तुर्कपल्ली गांव में 16 एकड़ की जमीन दिए, कुल मिलाकर जो है सो 125 एकड़ दिए. ये बात क्यों दोहराया बोले तो गवर्नमेंट्स का रिस्पांसिबिलिटी होती है.
2 साल हो गया है। इन लोगों के ऊपर एक नाइंसाफी क्या हो रहा मैं मीडिया के सामने बोलना चाहता हूं। మాకు గ్రేవ్ యార్డ్ ఇవ్వండి అని అడగడం తప్పు కాదు కదా. వాళ్ళు అడిగిన తప్పేంటి అంటే నమాజ్ చేసుకొని జుమ్మా నాడు బయటకు వచ్చి ఇదే ప్లే కార్డు ఇప్పుడు మా సోహెల్ బాయ్ చేతిలో ఉన్న ప్లే కార్డులే పట్టుకొని మూతికి గుడ్డ కట్టుకొని మాకు గ్రేవ్ యార్డ్ ఇవ్వండి అని చెప్పని అడిగినరు. అడిగిన పాపానికి వాళ్ళపైన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎఫ్ఐఆర్లు చేసి పోలీస్ రాజ్యాన్ని నడుపుతూ వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. इनको देखिए एक बार, इनके ऊपर एफआईआर दर्ज किए हैं, खदीर के ऊपर एफआईआर दर्ज किए हैं. ऐसे बहुत सारे मुसलमान बूढ़े लोगों के ऊपर भी मस्जिद कमेटी मेंबरों को जो है उन लोगों के ऊपर केस दर्ज किए. ये कैसा इंसाफ होता है? आप वादा किया है, वादा को निभाइए. आपके ऊपर जिम्मेदारी है, जिम्मेदारी निभाइए. वो जब निभाते हैं तो उन लोग डिमांड करे तो उन लोगों के ऊपर केस दर्ज करिए. तो हमारी डिमांड यही है बीआरएस की तरफ से कि ये पूरा 2 एकड़ 16 गुंठा जमीन जो भी है उनको सौंप देना चाहिए. दूसरा है जितने भी इलीगल एफआईआर उन लोगों के ऊपर दर्ज किए हैं वो सब इलीगल केसेस को जो है सो विड्रॉ करना बोल के हमारे तरफ से मांग है. अभी हमारे मुजीब भाई यहाँ के कमेटी के चेयरमैन इन्हें और उसके बाद में हमारे सोहेल भाई भी बात करेंगे. बात करें.